రోడ్లు వేసాం, బీటీ రోడ్లు వేసాం, సీతంపేటలో ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్కు కట్టాం. అయినా కూడా మళ్ళీ 2019లో మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఇక్కడున్న ప్రజలందరినీ ఒక ప్రశ్న అడగాలనుకున్నా. కళావతి గారిని మీరు 2 సార్లు ఆశీర్వదించి దీవించి ఎమ్మెల్యేగా గెలిపించారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నాం. మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందా? లేదు. మీరు ఒక్క ఎమ్మెల్యేని గెలిపిస్తే బంపర్ ఆఫర్ 2 ఎమ్మెల్యేలు వచ్చారు. మీకు ఏకంగా నియోజకవర్గానికి కేక్ కట్ చేసుకున్నట్టు 2 కట్ చేసుకున్నారు. ఒక పక్కన ఎమ్మెల్యేగా కళావతి గారు, ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్, 2 పడి ప్రజల్ని పీడించి ఏకపక్షంగా ఈరోజు అవినీతి చేస్తున్నారు. పాలకొండ పట్టణంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని వీళ్ళు బినామీ పేర్ల పైన రాయించుకున్నారు. ఏకంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల భూమిని కూడా ఈ 2 నాయకులు కబ్జా చేసుకున్నారు. అంతెందుకు, ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ 2 కలిసి పెద్ద ఎత్తున వంశధార నుంచి ఇసుక దోపిడీ కూడా చేస్తున్నారు. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 700 నుంచి 1000 రూపాయలు దొరికితే అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు దాదాపు 5000 రూపాయలు అయ్యే పరిస్థితి. మిమ్మల్ని అడుగుతున్నా, ఏ అమ్మా ఈ రోజు వంశధార మనకేమైనా దూరం అయిందా? వంశధార ఏమైనా 100 కిలోమీటర్లకి అటు పక్క వెళ్ళిందా? లేదు. ఎక్కడున్న వంశధార అక్కడనే ఉంది, అక్కడనే ఇసుక ఉంది. కానీ ఈరోజు వీళ్ళిద్దరు దోచుకుంటున్నారు కనుకనే ఇసుక ధర ఈరోజు అంత పెరిగింది. పెద్దలు ఇక్కడ అడిగారు, ఇంకా చాలా పనులు చేయాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పెద్దలు కోరారు. మిమ్మల్ని అందరినీ ఒక విషయం ఆలోచించమని కోరుతున్నా. మనం ఎప్పుడు తన్నే దున్నపోతు జోలికి వెళ్ళాం తల్లి, ఎందుకంటే అది తంతుంది ఎందుకురా బాబు అని. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకెంత పాలిస్తావా అని అడుగుతాం. అవునా కదా తల్లి? తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం తల్లి, పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు నేను పొద్దున పాతపట్నంలో మీటింగ్ పెట్టుకున్నా. రోడ్డు మార్గంలో పాలకొండకు వస్తున్నా. టక్కని చూస్తే ఒరిస్సాలో ఉన్నా నేను. అప్పుడు మా సెక్యూరిటీ సిబ్బందిని అడిగా, ఒరిస్సా నుంచి ఎందుకు వెళ్తున్నారు? ఆంధ్ర నుంచి రోడ్డు ఉంది కదా అని. సార్ ఆంధ్రాలో రోడ్లు బాగాలేదు సార్, ఒరిస్సా నుంచే రోడ్లు బాగున్నాయని చెప్పే పరిస్థితి. అంటే పాపం పోలీసు అధికారులు కూడా ఆంధ్ర రోడ్లు దారుణంగా ఉన్నాయి, ఒరిస్సా నుంచి వెళ్తేనే మనకి రక్షణ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. 2 నెలలు ఉపయోగపడటం తల్లి. అన్ని రోడ్లు మళ్ళీ వేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే నేను హామీ ఇచ్చినట్టు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో GO3 మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా ITI పాలిటెక్నిక్ కాలేజీలు కూడా మేము ఏర్పాటు చేస్తాం. తోటపల్లి లెఫ్ట్ కెనాల్ పనులు కూడా పూర్తి చేస్తాం. జంపరకోట రిజర్వాయర్ వర్క్లు కూడా పనులు కూడా పెండింగ్ పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తాం. ఈ ప్రభుత్వం ఆపేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. కానీ అది చేయాలంటే, అవన్నీ చేయాలంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి నిలబెట్టే అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరు తీసుకోవాలి. అప్పుడే ఈ పని చేయగలుగుతా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఏనాడు నన్ను కలవలేదు, ఏనాడు ఒక్క రోడ్ అడగలేదు. నేనేమైనా పని చేయాలంటే ఏకంగా మా నాడు అడ్డుపడింది. అందుకే ఇక్కడ మా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి, ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.
అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం, ఒక ఉత్తేజం, మనకు ఒక భరోసా. వైకాపా నాయకులకి బూమ్ బూమ్ కావాలి, ప్రెసిడెంట్ మెడల్ కావాలి, ఆంధ్ర గోల్డ్ కావాలి, అప్పుడే వాళ్ళ బండి కదులుతుంది. కానీ మనకి ఒక చంద్రబాబు నాయుడు గారు పిలుపు వస్తే పరిగెత్తే సత్తా ఉంది. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆనాడు 2014లో కార్యకర్తల కోసం ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, ఒకవేళ ప్రమాదంలో మనం చనిపోతే మన బిడ్డల్ని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈ సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నా. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఈ రోజు కూడా కోర్టుకు వెళ్ళి లోకేష్ ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నాడు, లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని ఈ ప్రభుత్వం వెళ్ళింది. వాళ్ళందరికి నేను ఒకటే చెప్తున్నా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నేను ఏనాడు తప్పు చేయలేదు. నేను మంత్రిగా నీతి నిజాయితీగా బతికాను. మీరెన్ని దొంగ కేసులు పెడతారో పెట్టుకోపోండి, దేనికి నేను భయపడను. అరే బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే పనికిమాల కేసులకి మేము భయపడతామా? ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. మన అన్న ఎన్టీఆర్, మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. ఈ ఎర్ర బుక్ చూపిస్తే ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు గుండుపోటు వస్తుందంట. నేను వాళ్ళని వదిలిపెట్టాను. ఏ నాయకుడు పట్టుకున్నా నేను పట్టించుకోను. నేను చాలా క్లారిటీ చెప్తున్నా, ఒక్కసారి ఎర్ర బుక్కుల పేరెక్కిందంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అదేవిధంగా కేఎస్ఎస్ నాయకులందరినీ నేను కోరుతున్నా, మనం ఇప్పుడు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మనం వెళ్ళాలి. బాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. మీ అందరికీ అన్నగారు క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి అందరికీ కిట్ ఇస్తాం జరుగుతుంది. ఈ కిట్లో 25 చొప్పున అంటే 25 క్యాలెండర్లు చొప్పున ఇట్లా ఇస్తాం జరిగింది. ఇట్లా 10 మీ ఇంటికి పంపిస్తాం. అంటే 250 క్యాలెండర్లు. ఈ ఒక నిమిషం వినాలమ్మా తమ్ముడు, వినాలమ్మా ప్లీజ్. ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది.
తీసుకెళ్తారా? ఒక పక్కన క్యాలెండర్, ఇంకో పక్కన మనిచ్చే 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఇంకా డౌట్ ఉందా తమ్ముడు? ఎందుకా డౌట్ తమ్ముడు? నా ఎర్ర బుక్ చూస్తుంటే వాళ్ళు కూర్చోబడుతుంది. ఏం పర్వాలేదు. దాంతోపాటు క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి కార్డు కూడా ఇస్తాం జరుగుతుంది. ఇది మీరు జోబులో పెట్టుకోండి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ కొట్టించుకునేదానికి వెళ్ళినా మన ఇచ్చిన 6 హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా నేను పెట్టుకున్నట్టు మీరు కూడా సైకిల్ పెట్టుకుని ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అంతేకాకుండా కిట్లో క్యాప్లు కూడా ఇస్తున్నాం. ఈ క్యాప్ వేసుకుని 5 రోజుల్లో బూత్ కమిటీ సభ్యులు 250 గడపలు తొక్కాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. గతంలో మనం బాదుడే బాదుడు కార్యక్రమం చేశాం. ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా చేశాం. ఎవరు బాగా పనిచేశారో నాకు తెలుసు. మీరు టెలిగ్రామ్ బాట్ పెట్టుకుని తిరుగుతున్నారు. సో ఎవరు ఎన్ని గడపలు దొక్కారు, ఏ బూత్లో ఎవరు బాగా పనిచేశారో నేరుగా నాకు తెలుసు. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఎవరైతే కార్యక్రమాలు బాగా చేస్తారో రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాం. వేదికమైన ఉన్న పెద్దల రికమెండేషన్ కాదు, ఎవరు ఫీల్డ్ లో పనిచేశారో వాళ్ళని గుర్తించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. మొన్న బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అది చూసి పవన్ అన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నారు. ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా అధికారులు పర్మిషనే క్యాన్సిల్ చేశారు. రోడ్ మార్గంలో వస్తే రోడ్డు పైన ఆపేసి దాదాపు 3 గంటల సేపు ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఆనాడే పవన్ అన్న నిర్ణయించారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని. టైం దగ్గర పడింది, సమయం లేదు మిత్రమా. యుద్ధానికి రెడీనా? రాబోయే 2 నెలల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి రెడీనా? పిడికలు బిగించి చేతులు పైకెత్తి చూపించండి రెడీ అని. కలిసికట్టుగా